మహాత్మా జ్యోతిబా ఫులే ఆశయ సాధనకు కృషి చేయాలి. సామాజిక అసమానతలను రూపుమాపిన సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత, అణగారిన వర్గాల ఆశ జ్యోతి మహాత్మా జ్యోతిబా ఫులే జయంతి సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే ఎంజీ రోడ్లో గల మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసిన కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎస్పీ కొత్తపల్లి నరసింహ, జాయింట్ కలెక్టర్ రాంబాబు, ఆర్డీఓ వేణుమాధవ్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, మేధావులు, విద్యావేత్తలు పాల్గొన్నారు. సూర్యాపేట మున్సిపల్ కమిషనర్ గారిని వేదికపైకి రావాల్సి వచ్చినాం. అదేవిధంగా డిటిడబ్ల్యూ శంకర్ గారిని వేదికపైకి రావాల్సి వచ్చినాం. నూట 99 సంవత్సరాల తర్వాత కూడా మహాత్మా జ్యోతిరావు ఫూలే గారిని ఈరోజు మనం స్మరించుకుంటూ ఎంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినామంటే ఆయన ఎంత గొప్ప మహానుభావుడో, మన సమాజానికి చేసిన కృషిని కూడా ఈరోజు మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజే ఇంకా కూడా అక్కడో ఇక్కడో అంటరానితనం ఉన్న ఈ సమాజంలో, ఈ దేశంలో 200 సంవత్సరాల క్రితం పూర్తిగా అంటరానితనం, అస్పృశ్యత ఉన్న ఆ రోజులలో ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, ఈ దేశంలో అంటరానితనం నిర్మూలనకు, ముఖ్యంగా మహిళలందరికీ కూడా విద్య అందించాలి, పేదలందరూ కూడా చదువుకోవాలి, చదువు ద్వారానే ఈ సమాజ అభివృద్ధి జరుగుద్ది, కులం ద్వారా కాదని చెప్పి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో ఆ రోజు ఉన్న విషం పరిస్థితులు, అది అన్టచబిలిటీ విషయం కావచ్చు, మహిళల పరంగా ఉన్న ప్రత్యేకంగా ఉన్న ఇబ్బందులు, అది సతీ వ్యవస్థ కావచ్చు, అదేవిధంగా విడో అయిన మహిళలకి పడుతున్న ఇబ్బందులకు సంబంధించి కావచ్చు, ప్రత్యేకంగా మహిళలకు సంబంధించిన చదువు సంబంధించి వారు చదివితేనే బాగుపడతారు, వాటి కోసం ప్రత్యేకంగా వారితో పాటు సావిత్రిబాయి ఫూలే గారికి కూడా వారు చదువు చెప్పి, వారితో పాటు వాళ్ళ సిస్టర్ కూడా వాళ్ళిద్దరికీ చదువు చెప్పి, చదువు గురించి ఆనాటి వారు పూణేలో చేసిన కృషి, అక్కడ వేసిన పునాదీలు ఇప్పుడు ఎన్నో రంగాలు మనకి మహిళలు ఉన్నత స్థానంలో, అది ఏ రంగం అయినా, అది స్పోర్ట్స్ అయినా, ఎడ్యుకేషన్ అయినా,